ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. శాంతి. ఓం శాంతి. అందరికీ నమస్కారం. ఈ చరిత్రం తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం. ఇది సంపూర్ణ ఆత్మజ్ఞానం, ఆత్మ పరమాత్మల కథ. దేవీ దేవతలంటే అందరికీ తెలుసు. కానీ వారు ఏ విధంగా దేవతలయ్యారు, వారినెవరు అలా తయారు చేశారు అనేది చాలామందికి తెలియదు. దశావతారాలుగా మనం చెప్పుకునే శ్రీమన్నారాయణుడు ఏ పురుషార్థం చేసి ఆది పురుషుడుగా నెంబర్ 1గా నిలిచాడో ఈ చరిత్ర ద్వారా తెలుసుకుందాం. నేను అంటే మేను అనే భ్రాంతిలోనే చాలామంది ఉన్నారు. కానీ నేను అంటే ఆత్మ, భృకుటి స్థానంలో ఉండే చైతన్య జ్యోతిర్బిందు స్వరూపం. ఆ స్థితిలో ఉండి ఈ చరిత్రను వినండి. ఇప్పుడు చరిత్రలోనికి వెళ్దాం. ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర 11వ భాగం. సాధారణంగా ప్రపంచంలో ఎవ్వరికైనా స్వస్థలం మీద, దేహ సంబంధీకుల మీద మరియు వైభవాల మీద, ఆహార పదార్థాల మీద మోహం మరియు కోరిక ఉంటుంది. కానీ యోగి లక్ష్యం ఏమిటంటే సర్వ ఆసక్తులను వదిలి సదా పరమాత్ముని స్మృతిలో నిస్సంకల్ప స్థితిలో లీనమవటం. యజ్ఞవత్సలు ఇదే స్థితిని తయారు చేసుకుంటూ దేవీ దేవతల వలె తయారవుతున్నారు. బ్రహ్మకుమారి విశ్వరత్న గారు చెప్పిన విశేషాలు ఇవి. ఇప్పుడు బ్రహ్మకుమారి చంద్రమణి దాదీజీ ఇలా చెప్తున్నారు. యజ్ఞవత్సలందరూ తాము భగవంతుని సొంతం అయినవారము అనే భావనలో ఉన్నారు. స్వయం భగవంతుని ద్వారా జ్ఞానం పొందే సౌభాగ్యం మాకు లభించింది. ఇంకా ఈ జీవితాన్ని అలౌకిక మార్గంలో నడిపిస్తూ సంపూర్ణ నిర్వికారులుగా అయ్యి భగవంతుని చేరుకొనుటయే లక్ష్యం అనే ఆలోచనలో అందరూ కూడా ఉన్నారు. తపస్సే చివరి వరకు చెయ్యాలి అనుకున్నారు. కాని ఆబు పర్వతం వచ్చాక తెలిసింది తపస్సు పూర్తయింది, అలౌకిక సేవ యొక్క పాత్ర ఇప్పుడు మిగిలి ఉంది అని. కాని బాబా చెప్తున్నారు, లాయర్లకు, డాక్టర్లకు, జడ్జిలకు, వ్యాపారస్తులకు జ్ఞానం ఇవ్వండి. ఇంతవరకు ఈ కోవకు చెందినవారు జ్ఞానంలో ఎవ్వరూ లేరు. అయితే మాకు అర్థమైందేమిటంటే బాబా మమ్మల్ని సేవ కొరకు యజ్ఞం బయటకు పంపిస్తారు అని. బాబా ఇలా అన్నారు, అమ్మాయిలు, మీరు పొందిన జ్ఞానం ఎంతో అద్భుతమైనది, విలువైనది. ప్రపంచమంతా ఆత్మ పరమాత్మ ఒకరే అని విశ్వసిస్తున్నారు. కొంతమంది తామే భగవంతునిగా కూడా చెప్పుకుంటున్నారు. మీలో చిన్న కన్యలు కూడా యోగయుక్త స్థితిలో ఉండి గొప్ప గొప్ప వారికి జ్ఞానం అర్థం చేయించగలరు. ఎందరినో అజ్ఞాన అంధకారం నుండి జ్ఞాన ప్రకాశంలోకి నడిపించగలరు. ఆత్మజ్యోతులను మీరు వెలిగించండి. భక్తుల ఆక్రందనలను వినండి. వారికి శాంతి యొక్క మంత్రమును ఇవ్వండి. మానవాళిని మాయా సంకెళ్ల నుండి విడిపించి పతితులైన వారిని పావనంగా చెయ్యండి. మీరు పొందిన జ్ఞానం మీ వరకే పరిమితమైపోకూడదు. అది విశ్వశాంతికి, విశ్వ కళ్యాణానికి, విశ్వ మానవాళికి ఉపయోగపడాలి. ఈ ప్రేరణతో మేము యజ్ఞము వదిలి గ్రామాలకు, నగరాలకు, పేటలకు, వాడవాడలకు వెళ్లి సేవ చెయ్యాలని నిర్ణయించుకున్నాము. కాని బాబాను, యజ్ఞమును వదిలి మాకు వెళ్లాలనిపించలేదు. దేనికోసమైతే ఎన్నో అత్యాచారాలను సహించి అష్ట కష్టాలు భరించి వచ్చామో అలాంటి యజ్ఞమును వదిలి మరలా ఆ మాయా ప్రపంచంలోనికి వికారి మనుష్యుల వద్దకు వెళ్లాలా అని అనిపించింది. అయినా బాబా మురళిలో చెప్పినట్లుగా మేం పొందిన జ్ఞానం మా వరకే పరిమితం కాకూడదు.
10 మందికి పంచాలి అని మేము నిశ్చయించుకున్నాము. బ్రహ్మకుమారి చంద్రమణి గారు చెప్పిన విశేషాలు ఇవి. ఇప్పుడు బ్రహ్మకుమారి ధ్యాని గారు తమ అనుభవాలను ఇలా చెప్తున్నారు. శివబాబా ఆదేశానుసారం ఈశ్వరీయ సేవార్థం మేము బయట ప్రపంచంలోనికి వెళ్లే సమయం ఆసన్నమైంది. ఈశ్వరీయ జ్ఞానము పొందిన జ్ఞానవత్సలు ధారణ యోగముల ద్వారా పరిపక్వమయ్యారు. శివయ్య తండ్రి బ్రహ్మబాబా ద్వారా వారిలో జ్ఞాన బీజములు నాటారు. ఆ బీజములు మొక్కగా పెరిగి పెద్ద వృక్షమై పుష్పించి ఫలించి ఆ ఫలాలను పంచేందుకు సిద్ధమయ్యింది. వత్సలలో ప్రేమ, పవిత్రత, వినయం, విధేయత, శాంతి, సహనం మొదలైన గుణాలు సంపూర్ణంగా నిండి ఉన్నాయి. జ్ఞాన జలమును మేఘాల వలె నింపుకొని వికారాల వలలో చిక్కుకొని విలవిలలాడిపోతున్న జనులపై జ్ఞానవర్షం కురిపించి వారిని శీతలపరచుటకు వత్సలు సిద్ధంగా ఉన్నారు. ఆత్మ నిశ్చయులైనందువలన వారు స్త్రీ పురుషుడు అనే భావనలకు అతీతంగా ఉన్నారు. పవిత్రతా బలము వలన ఎలాంటి వికారి మానవుల వద్దకు వెళ్లినా వారి సాంగత్యము వీరికి అంటుకొనుటకు అవకాశం లేని స్థితికి వీరు వచ్చారు. కొన్ని సంవత్సరముల తీవ్ర పురుషార్థంలో బ్రహ్మబాబా మమ్మాల పాలన, పరమాత్ముని ద్వారా ఆశీర్వాదం మరియు యోగ బట్టీలు, బ్రహ్మ భోజనం, క్రమశిక్షణ ఇవన్నీ కూడా వీరిలో యోగి తత్వమును తీసుకొచ్చాయి. వీరందరూ చైతన్య దేవీ దేవతలు. బ్రహ్మకుమారి ధ్యాని గారు ఇంతవరకు జరిగిన విషయాల్ని ఇలా చెప్పారు. ఇప్పుడు బ్రహ్మకుమారి శాంతమణి గారు ఇలా చెప్తున్నారు. బాబా హైదరాబాదులోనూ కరాచీలోనూ కొత్తగా వచ్చిన పిల్లలకు ఎలా జ్ఞానం చెప్పాలి అనే విషయం చాలా విధాలుగా శిక్షణ ఇచ్చారు. రూపము, సుగంధములను గూర్చి వివరించి చెప్పేవారు. పవిత్రత, ధర్మము, ఆత్మనిశ్చయము, రాబోవు మహావినాశనం, భవిష్య రాజ్య భాగ్యం, అంధశ్రద్ధ మొదలైన విషయాలను గురించి సంవాదములను తయారు చేసి కరపత్రములను ముద్రించి వాటిని పంచి వివరించే విధంగా అందరికీ శిక్షణ ఇచ్చారు. ముఖ్యమైన వ్యక్తులకు ఈ విషయాలను గురించి లేఖలు రాసి వారికి అర్థం చేయించి ఈశ్వరీయ జ్ఞాన యజ్ఞములో సహయోగమిచ్చే భాగ్యమును వారికి కలుగజేసే విధంగా వారు జ్ఞానాన్ని పొందారు. ఏ ప్రశ్న ఎవరు వేస్తే దానికి ఎలాంటి సమాధానం ఇవ్వాలి అనే విషయం మీద కొన్ని ప్రశ్నలు, సమాధానాలను తయారు చేసి వత్సలకు శిక్షణ ఇచ్చారు. బాబా అలాగే హఠయోగమునకు, సహజ రాజయోగమునకు తేడా ఏమిటి అనే వివరణ కూడా ఎవరు ఎలా అడిగినా దానికి ఆత్మీకంగా ఎలా సమాధానం చెప్పాలి, ఆత్మికంగా మీరు దానిని పరిశీలించటం ఎలా అనే విషయాలను గురించి కూడా బాబా చెప్పారు. జ్ఞానం తెలిపే పాటలు తయారు చేసి సేవ చేయటం, ఇన్ని విధాలుగా బాబా వత్సలకు శిక్షణ ఇచ్చి సేవకు సిద్ధం చేశారు. బ్రహ్మకుమారి శాంతామణి గారు చెప్పిన విశేషాలు ఇవి. ఇప్పుడు బ్రహ్మకుమారి చంద్రహాస్ గారు ఇలా చెప్తున్నారు. సమాచార పత్రికలు మరియు రేడియోల ద్వారా ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు అనే సమాచారం మరియు గొప్ప గొప్ప వ్యక్తుల గురించి బాబాకు సమాచారం వచ్చేది. బాబా ప్రముఖులకు కొన్ని లేఖలను కూడా రాసేవారు. ఉదాహరణకు 1938వ సంవత్సరంలో జంతువులపైన జరుగుతున్న అత్యాచారములను ఆపుటకు ఒక కమిషన్ ప్రభుత్వం ద్వారా ఏర్పడింది. ఆ కమిషన్ యొక్క ముఖ్య అధికారికి బాబా ఇలా లేఖ రాశారు. 15 ఏళ్ల వయసున్న గోపి అనే కన్యపై ఆమె కుటుంబ సభ్యులు చేసిన అత్యాచారాలను చూడండి. ఆమెను గదిలో బంధించి 4 రోజులు ఆహారం ఇవ్వలేదు. ఆమె అన్న ఆమెను ఎంతో దారుణంగా కొట్టి హింసించాడు. పశువుల మాట పక్కన పెట్టి ముందు మనుష్యులను కాపాడండి, లేదు మీ సంస్థ కేవలం పశువుల కోసమే అయితే మనుష్యులకు మరో సంస్థను తయారు చేయండి అని లేఖను రాశారు. ఇప్పుడు యజ్ఞవత్సలు వారి లౌకిక పరివారం, బంధుమిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలను నడుపుతున్నారు. ఆ లేఖలో జ్ఞాన ప్రస్తావన ఖచ్చితంగా ఉండేది. అలా ప్రభావితులైన అనేక మంది జ్ఞానాభిలాషతో వత్సలను
తమ దగ్గరకు ఆహ్వానించారు. 1952వ సంవత్సరంలో బ్రహ్మ కుమారి ప్రకాష్ మణి గారు ఒక ఆహ్వానం మేరకు అహ్మదాబాద్ వెళ్లారు. ఆ పిలిచిన వ్యక్తి అంతకుముందు ఆబు వచ్చి జ్ఞానం విన్నవాడే. తద్వారా అలౌకిక ఆనందాన్ని అనుభవం చేసుకున్నాడు. అతడు కొంత ధనాన్ని యజ్ఞ సేవకై సమర్పించాడు. కాని సోదరీలు ఆ ధనాన్ని స్వీకరించలేదు. అతడికి ఇలా చెప్పారు: జ్ఞాన మార్గంలో నడుచుచు నియమ పాలన చేసేవారి నుండి మాత్రమే ధనసేవ అంగీకరింపబడుతుంది. ఇతరుల నుండి తీసుకొనుట నియమ విరుద్ధం అని చెప్పారు. అతడు నిరాశ చెందాడు. అంతకంటే ధనం స్వీకరింపనందుకు ఆశ్చర్యపోయాడు. ఈ రోజులలో ధనం వద్దనేవారు ఎవరైనా ఉంటారా? వీరు ఎంత అనాసక్తులు, ఎంతటి త్యాగమూర్తులు అని అతడు ఆశ్చర్యపోయాడు. అతడే ఇప్పుడు ప్రకాష్ మణి దాదీజీని సేవార్థం ఆహ్వానించాడు. దాదీజీ అహ్మదాబాద్ చేరుకున్నారు. అలాగే బ్రహ్మ కుమారిలు మన్మోహిని గారు, రుక్మిణి గారు, సంతరి గారు, సీతు గారు, ఆనంద్ కిషోర్ గారు, చంద్రహాస్ గారు, మనోహర్ ఇంద్ర గారు, గంగ గారు, కమల్ సుందర్ గారు, ఇలా అందరూ 14 సంవత్సరముల పాటు యజ్ఞంలో తపస్సు చేసి లౌకిక ప్రపంచంలోకి వెళ్లారు. అలా మొదటిసారిగా బయటికి వెళ్ళినప్పుడు వారి అనుభవం గురించి కమల సుందరి గారు ఇలా చెప్తున్నారు: కల్పమంతటిలో వర్తమాన సమయం ఎంతో అద్భుతమైనది, అదృష్టప్రదమైనది. నేను నా జీవితంలో 4 సార్లు జన్మను తీసుకున్నాను. 1 శారీరక జన్మ, 2 వివాహం యొక్క జన్మ. ఈ 2 జన్మలు ప్రతి స్త్రీకి ఉంటాయి. ఎందుకంటే వివాహం అయ్యాక స్త్రీ జీవితంలో ఉండే కన్యత్వం, అమాయకత్వం, నిశ్చింతత, స్వతంత్రత మొదలైనవి సమాప్తమై బాధ్యత, సహనము, త్యాగము, అధీనత, బాధలు ఇవన్నీ సహించాల్సినటువంటి సమయం వస్తుంది. కనుక ఇది ప్రతి స్త్రీకి 2వ జన్మ. ఈశ్వరీయ జ్ఞానం, భగవంతుని పరిచయం ఎప్పుడైతే నాకు లభించాయో అది నా 3వ జన్మ. ఈ జన్మ నాకు ఎంతో అపురూపమైనది, ఆనందకరమైనది, ఆసక్తికరమైనది, అర్థవంతమైనది. ఈ జన్మలో దేహ సంబంధీకులను మరచి, వ్యర్థ కర్మలను విడచి, శివబాబా తప్ప వేరెవరూ లేరు అనుకొని మరజీవ వలె నేను పురుషార్థం చేస్తున్నాను. అతి ప్రియంగా మరియు అతీతంగా ఉంటూ జన్మ జన్మల యొక్క చెడు సంస్కారములను తొలగించుకొని అడుగడుగునా శివపరమాత్ముని శ్రీమతం అనుసారంగా నడుస్తూ దివ్య బుద్ధిని తయారు చేసుకొని సత్యమైన బ్రాహ్మణిగా, పురుగు నుండి భ్రమరంగా అయ్యాను. మమ్మా బాబాల పాలనలో మాకు ఈశ్వరీయ గురుకుల విద్యార్థి దశ ప్రారంభమైనప్పటి నుండి నిశ్చింత జీవితం ప్రారంభమైంది. ఈ జీవితంలో కలలో కూడా మరువలేను. సదా తీయని మాటలు, వెలకట్టలేని ప్రేమానురాగాలు, లోటు అంటే ఏమిటో తెలియనటువంటి పరిస్థితి, రాకుమార్తెల వలె జీవితం, పారలౌకిక మాతాపితల ఆత్మిక, నిస్వార్థ, సత్యమైన, స్నేహపూరితమైన ప్రేమ, ఈశ్వరార్పణ అయిన ధనంతో సత్యమైన బ్రాహ్మణుల ద్వారా వండబడిన బ్రహ్మ భోజనం తింటూ నేను పొందిన ఆత్మిక సుఖం, అలౌకిక సుఖం వర్ణించలేను. ఇది నా 3వ జన్మగా చెప్తాను. ఇలాంటి జన్మ యజ్ఞవత్సలందరూ కూడా పొందారు. కాని యజ్ఞంలో నేను 4వ జన్మను కూడా తీసుకున్నాను. అదేమంటే శివబాబా పిల్లలందరికీ స్వర్గం మరియు అక్కడి ఆహార పానీయాలు, వేషభూషణములు, రీతి రివాజులు, సత్యయుగ దేవీ దేవతలు ఎలా ఉంటారు అనే విషయాలను సాక్షాత్కారముల ద్వారా అనుభవం చేయించేవారు. అనుకోకుండా శివబాబా నాకు ఒకసారి ఒక విశేష కార్యక్రమాన్ని ఇచ్చారు. ఆ ప్రకారంగా నేను కొన్ని రోజుల పాటు ఒక్కదాన్నే వేరే గదిలో ఉండేదాన్ని. భోజనం చేసేదాన్ని కాదు. కొద్దిగా పాలు, పండ్లు తీసుకునేదాన్ని. ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు. అజ్ఞాని మనుష్యులను చూసేదాన్ని కాదు. నిరంతరం యోగాభ్యాసం చేసేదాన్ని. ఈ విధంగా చేయటం వలన లౌకిక ప్రపంచం యొక్క స్మృతి పూర్తిగా నా మనసులో చెరిగిపోయింది. దేహ సంబంధికులే కాక నా దేహం పేరు, వయసు కూడా నేను మరచిపోయాను. నా యొక్క దృష్టి పూర్తిగా మారిపోయింది. యజ్ఞవత్సల యొక్క పేర్లు కూడా నేను మరిచిపోయాను.
నాకు నేను భవిష్యత్తులో సత్యయుగంలో దైవీ రాజ్యంలో ఒక చిన్న కన్యను అని అనుకుంటున్నాను. అలా నెమ్మదిగా అక్కడి భాష, మాట తీరు నా నోటి నుండి రావటం ప్రారంభమైంది. దేవీ దేవతల సంస్కారాలు నాలో నిండిపోయాయి. వికారాలు అంటే ఏమిటో కూడా నాకు అస్సలు తెలియటం లేదు. అందరినీ కూడా దివ్య దృష్టితో చూసేదాన్ని. యజ్ఞవత్సలందరూ భవిష్యత్తులో సత్యయుగ రాజ్యంలో ఏ రూపురేఖలతో, ఏ పేర్లతో ఉండేవారో అలా నాకు చాలా స్పష్టంగా కనిపించేవారు. వారి వివరాలు, నా వివరాలు అన్నీ చెప్పేదాన్ని. ఈ పాత్ర ఒక 45 రోజుల పాటు నడిచింది. రోజు మొత్తం ఒక 4 చెంచాల పాలు మాత్రమే త్రాగేదాన్ని. కాని ఎప్పుడూ కూడా బలహీనంగా అవ్వలేదు. ఆ సమయంలో నా లౌకిక సంబంధీకులు వచ్చారు. కాని నేను వారినెవ్వరినీ కూడా గుర్తుపట్టలేకపోయాను. ఈ విషయాలన్నీ కూడా నేను మామూలు స్థితికి వచ్చాక యజ్ఞవత్సలందరూ కూడా చెప్పేవారు. ఆ 45 రోజులు నా జీవితం నాకు గుర్తులేదు. ఇన్ని అనుభవాల అనంతరం ఇప్పుడు లౌకిక ప్రపంచంలోనికి మొదటిసారిగా అడుగుపెట్టి బస్టాండ్లోకి వెళ్లి బస్ ఎక్కి ఆబు రోడ్లోకి వెళ్లి రైల్లో కూర్చున్నాను. అంతవరకు యజ్ఞంలో శుద్ధ సంకల్పాల వాతావరణంలో ఉన్న నాకు ఈ ప్రపంచం ఘోరమైన నరకంలా అనిపించింది. వెంటనే యజ్ఞమునకు పారిపోవాలి అనిపించింది. కాని తప్పదు. అందరూ వికారాల ఊబిలో కూరుకుపోయి పాడైపోయారు అనిపించింది. ప్రతి ఒక్కరి దృష్టి, వ్యవహారం, ప్రవర్తన నాకు అలా అనిపించింది. మమ్మ బాబాలను వదిలి వెళ్లాలనిపించలేదు. కాని సేవార్థం వెళ్లాల్సొచ్చింది. ఇంతవరకు బ్రహ్మకుమారి కమల సుందరి గారు తమ అనుభవాలను చెప్పారు. ఇప్పుడు బ్రహ్మకుమారి సీతు గారు తమ ఈశ్వరీయ జీవనం గురించి ఇలా చెప్తున్నారు. మేము చాలా కాలం యజ్ఞంలో ఉన్న కారణంగా మాకు బయట ప్రపంచం గురించి ఏమీ తెలియదు. మాకు సర్వస్వం భండారం నుండి లభించేవి. అందువల్ల మాకెప్పుడు ధనం అవసరం కూడా రాలేదు. నాణేలు ఏవి ప్రస్తుతం వాడుకలో ఉన్నాయో కూడా మాకు తెలియదు. ఒకసారి మా సోదరీలు ఈశ్వరీయ సేవార్థం గుర్రపు బండిలో ఒక చోటి నుండి వెళ్లారు. టాంగావానికి ₹1 ఇవ్వాలి. కాని వారికి తెలియక రూపాయి ఇచ్చేశారు. ఎందుకంటే వారిద్దరూ కూడా చదువుకోలేదు. అద్వితీయ జ్ఞాన వర్షమును పరమాత్ముడు మాపై కురిపించి పరిపక్వము గావించి సేవార్థం లౌకిక మానవులను కలవటానికి పంపించారు. మేము వికారములను జయించలేము అని వారు చెప్పినప్పుడు ఎంతో సహజంగా నిర్వికారంగా ఉన్న మాకు వారి మాటలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేవి. ఇప్పుడు బ్రహ్మకుమారి గంగగారు తమ మొదటి రైలు ప్రయాణం గురించి ఇలా చెప్తున్నారు. మొదటిసారిగా రైల్లో కూర్చున్న మాకు యజ్ఞమే గుర్తుకొస్తుంది. బాబా దగ్గరకు వెళ్లిపోవాలనిపించేది. ఆఖరికి మా మనస్సును మేమే సర్ది చెప్పుకుని మా దగ్గర్లో కూర్చున్న మాతలకు జ్ఞానం వినిపించాము. వారు ఎంతో శాంతిని అనుభవం చేసుకున్నారు. వారు తమ వద్దకు రావలసిందిగా మమ్మల్ని ఆహ్వానించారు. అప్పుడు నాకు బాబా చెప్పిన మహావాక్యాలు గుర్తుకొచ్చాయి. అమ్మాయి, మీరు శివశక్తులు. మీరు ఈశ్వరీయ జ్ఞానమును లోకులకు పంచండి. వారు చాలా సంతోషిస్తారు. ఆత్మలు మేల్కొంటాయి. మీ పవిత్రతా ప్రభావం వారిపై పడుతుంది. వారు మీకు జయ జయకారములు పలుకుతారు అని. ఆ వాక్కులు ఇప్పుడు అనుభవంలోనికి వచ్చాయి. నేను, మనోహర్ ఇంద్రగారు ఆమె బంధువుల ఇంటికి చేరుకున్నాము. మేము నివసించుటకు వేరే గది కావాలని, మాకు భోజనం మేమే తయారు చేసుకుంటామని, తామసిక ఆహారం భుజింపము అని ముందే చెప్పటం వలన మాకు తగిన ఏర్పాట్లను వారు చేశారు. మేము అక్కడికి వెళ్లి మా నియమానుసారం ఉంటూ వాళ్లకు కూడా పరమాత్ముని స్మృతిలో ఉండి వంట చేసి భోగ్ పెట్టమని చెప్పాము. మా ప్రభావం వారిపై ఎంతో పడింది. కాని గృహస్థ వ్యవహారంలో ఉంటూ నియమాలు ఆచరించుట చాలా కష్టమని వారు భావించారు. ఒకరోజు శివానంద్ గారు మాతో చాలాసేపు మాట్లాడారు. యజ్ఞం గురించి, యజ్ఞపిత గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకొని, ఇంతమంది మాతలను, కన్యలను ఒక దగ్గర ఉంచి ఇంత ఉన్నతంగా తయారు చేయటమనేది ఎంతో అద్భుతమైన విషయం.
మీ యజ్ఞపిత అభినందనీయులు. మరి మీకు గొడవలు పోట్లాటలు జరగవా అని మమ్మల్ని అడిగారు. మేము ఆత్మిక దృష్టితో వ్యవహరించుటకు మాకు శిక్షణ లభించింది. మేమంతా ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఎంతో ప్రేమతో ఉంటాము అని చెప్పగా ఆయన చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ మాతలు ఆధ్యాత్మిక లాభం పొందాలని నేను 4 సార్లు ప్రయత్నించాను, కాని సాధ్యపడలేదు. పరస్పరం జగడాలాడుకుంటున్నారు. ఇక్కడ కూడా తరగతులు నిర్వహించేందుకు దాదాను మాకు సహాయం చేయమని చెప్పండి అని అడిగారు. అప్పుడు మేము, ఈ కార్యం మానవ మాతృలెవరూ చేయలేరు, స్వయం భగవంతుడే చేస్తున్నారు అని చెప్పి జనులందరికీ ఈశ్వరీయ జ్ఞానపు కరపత్రములు, మా చిరునామా కలిగిన ఆహ్వాన పత్రికలు ఇచ్చి మేము ఆబుకు వచ్చాం. ఢిల్లీకి ఆహ్వానం మేరకు వెళ్లి 2 నెలలు సేవ చేసి వచ్చిన మనోహర్ ఇంద్రగారు ఇలా చెప్తున్నారు. ఈశ్వరీయ జ్ఞానం విని వారెంతో సంతోషించారు. మేం తిరిగి వెళ్లే సమయంలో వచ్చినప్పుడు వారెంతో బాధపడి మమ్మల్ని వెళ్లవద్దని బ్రతిమాలారు. కాని మేము వెళ్ళక తప్పదు అని వారికి సర్ది చెప్పి తిరిగి వచ్చాము.